విచ్చేసిన పరిశుద్ధులైన వారందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం చదివిన వాక్య భాగము లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుండి 37 వచనాలలో యేసు ప్రభు దగ్గరికి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు. నిత్య జీవానికి వారసుడవటానికి నేనేం చేయాలి అని అడిగాడు. అయితే యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడినైన యెహోవాను ప్రేమించాలి, అలాగుననే నీ పొరుగు వారిని నిన్ను వలె ప్రేమించాలి అని యేసు ప్రభు సమాధానం ఇచ్చాడు. సమాధానం ఇచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రోపదేశకుడు మనుషులందరి దృష్టిలో తాను ఒక గొప్ప వ్యక్తి అని చూపించుకోవడం కోసము, నీతిమంతుణ్ణి అని కనపరుచుకోవడం కోసము యేసు ప్రభుని అడుగుతూ ఉన్నాడు. మరలా, అయ్యా నా పొరుగువాడెవరు అని అడిగాడు. యేసు ప్రభు ఒక మహత్తరమైన ఉపమానాన్ని మాట్లాడాడు. నీ పొరుగువాడు ఎవరంటే, ఎవరైతే ప్రమాదంలో, ఆపదల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో వారు నీ పొరుగువారు అని యేసు ప్రభు ఉపమానం చెప్పాడు. దాని భావం అది. ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ప్రమాదంలో ఉన్నవాడు నీ పొరుగువాడు. అతని ఎడల నువ్వు ప్రేమను కనపరచాలా అని యేసు ప్రభు సమాధానం ఇచ్చాడు. సమాధానం ఇచ్చే కార్యక్రమంలో 35వ వచనంలో ఇలాగ రాయబడింది, చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయము 35వ వచనంలో 35వ వచనం, మరునాడు అతను 2 దేనారములు తీసి ఆ పూటకుల వానికిచ్చి, ఇతన్ని పరామర్శించుము, ఇంకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పాను. ఆ సమరయుడు దొంగల చేత కొట్టబడిన వారిని పరామర్శించాడు. బాగా గుర్తుపెట్టుకోండి. దొంగల చేత చిక్కబడిన వాని మీద జాలిపడ్డాడు. జాలిపడి సహాయం చేసి తన బండి మీద అతన్ని ఎక్కించుకుని పూటకుల్లవానింటికి తీసుకెళ్లి అతన్ని పరామర్శించాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక క్రైస్తవుడిగా మనం ధరించుకోవలసిన దైవ స్వభావంలో ఒక లక్షణం దయాళుత్వం. జాలి. ఎదుటి వాని పట్ల జాలి కలిగి ఉండడము దైవభక్తికి ప్రాథమికమైన లక్షణమై ఉంది. నువ్వు భక్తిపరుడువా కాదా అనేది నీవు ఇతరుల పట్ల చూపించే జాలి, దయ మీద ఆధారపడి ఉంటుంది. ఎదుటి వ్యక్తికి నువ్వు దయ చూపించలేదనుకో, నీవు క్రైస్తవుడు కాదు అన్నమాట. క్రైస్తవుని యొక్క గుణలక్షణము, క్రైస్తవ్యం యొక్క స్వభావం ఏంటంటే ఎదుటివాని ఎడల జాలి పడాలా, దయ చూపించాలా. ఈరోజు మనం నేర్చుకొని పోయే పాఠము దయాళుత్వం అన్నమాట. దయాళుత్వం అంటే ఎదుటివాని ఎడల దయ చూపించడము అన్నమాట. లోకంలో క్రైస్తవ్యానికి ఉన్న ఒకే ఒక గురుతు దయ. మనుషులు ఎలాంటి వారైనా క్రైస్తవుడు అనగానే లోకం ఏం ఆలోచన చేస్తుందంటే, క్రైస్తవులు ప్రేమ కలిగిన వారండి, క్రైస్తవులు ఎదుటివారి పట్ల దయ చూపిస్తారండి వాళ్ళు అని లోకంలో క్రైస్తవ్యాన్ని అభిమానించేవారు ఉన్నారు. నిజమే, క్రైస్తవ్యం ప్రేమ కలిగింది. క్రైస్తవుని యొక్క స్వభావము ఎదుటివాని పట్ల దయ చూపించేది. దయను ఎల్లప్పుడూ కనపరిచేవాడు క్రైస్తవుడు. దయతో గుర్తుపెట్టుకో. నీవు భక్తిపరుడువా కాదా అనేది ఎలా తెలుస్తుందంటే,
నీవు ఇతరుల పట్ల చూపించే దయ వలన, ఇతరుల పట్ల చూపించే జాలి వలన, ప్రేమ వలన నువ్వు క్రైస్తవుడివి, భక్తిపరుడివి అనేది తెలుస్తుంది. సొలొమోన్ గారు ఇలాగూ సామెతల్లో ఇలాగ రాశాడు. చదువుదాం ఒకసారి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనంలో, సామెతలు గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనంలో, ఆనాటి కాలంలో మనుషులు దైవభక్తి ఉందా లేదా అని ఎలా తెలుసుకునేవారంటే చెబుతూ ఉన్నాడు. 21వ అధ్యాయం 10వ వచనంలో, భక్తిహీనుని మనస్సు, బాగా గుర్తుపెట్టుకోండి, భక్తిహీనుని మనస్సు కీడు చేయకూడదు. వాడు తన పొరుగువానికైనను దయతలచుడు. వాడు భక్తిహీనుడు. భక్తి కలిగిన వాడు తన మనసులో మంచి తలుస్తాడు, ఎదుటివానికి మేలు చేస్తాడు అన్నమాట. భక్తిహీనుడు మనస్సులో ఎదుటివానికి కీడు చేయ తలంచుతాడంట, వాడు పొరుగువానికి కీడు చేస్తాడు అని చెప్పేశాడు. కానీ భక్తిపరుడు అలాంటి వాడు కాదు. భక్తిపరుడు స్వార్థం లేనివాడై ఇతరుల మేలు గురించి ఆలోచన చేస్తాడు అన్నమాట. కాబట్టి నువ్వు భక్తి కలిగిన వాడివా కాదా అనేది ఎలా తెలుస్తుందంటే, ఇతరుల పట్ల నీ హృదయంలో జాలిగల మనసు, దయాళుత్వం కలిగి ఉన్నప్పుడు నీవు భక్తి కలిగిన వాడవు అనేది అర్థమవుతుంది. దయ ఎల్లప్పుడూ కోరదగిందై ఉంది. ఎదుటి వ్యక్తిని దేవుడి కొరకు నడిపించడానికి దయ ఒక అయస్కాంతం లాంటిది. అయస్కాంతం లాంటిది. ఒక వ్యక్తి దేవుడి వైపు నడిపింపబడాలంటే నువ్వు అతని పట్ల దయ చూపించాలి. దయ చూపించినప్పుడు ఆ వ్యక్తి నువ్వు చూపించే ఆ దయ వలన యేసుప్రభు ఎవరో తెలుసుకోగలుగుతాడు. యేసుప్రభు, ఓహో యేసుప్రభు ఇంత గొప్పవాడా, మనుషుల అంతరంగాల్లో స్వార్థం లేని మేలులు చేయడానికి మనుషుల్ని ప్రేరేపిస్తాడా యేసుప్రభు? అవును, అవును. కాబట్టి క్రైస్తవులుగా మనం ఎల్లప్పుడూ కలిగి ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన లక్షణము దయాళుత్వం. దయాళుత్వం అన్నమాట. దయాళుత్వం లేకపోతే నీకు భక్తి లేదు అన్నమాట నిజం. నిజం. భక్తిహీనుడు మనసులో కీడు తలస్తాడు అని చెప్పేశాడు సొలొమోను గారు. వాస్తవానికి దయాళుత్వము అనే పదము గ్రీకులో ఫిలాంథ్రోపియా అంటారు. గ్రీకులో ఫిలాంథ్రోపియా. ఫిలాంథ్రోపియా అంటే అర్థం ఏంటంటే సేవ చేయదగిన అన్నమాట. ఎదుటి వ్యక్తికి సేవ చేయడం, సేవ చేయడం, ఎదుటి వ్యక్తి పట్ల జాలి కలిగి ఉండడం, ఎదుటి వ్యక్తి పట్ల కనికరం కలిగి ఉండడం, దయ కలిగి ఉండడం, ఎదుటి వ్యక్తికి కృప చూపించడము అన్నమాట పర్యాయ పదాలు వాటిని. దయాళుత్వము గ్రీకులో ఫిలాంథ్రోపియా అంటారు. ఫిలాంథ్రోపియా అంటే దాని అర్థం ఏంటంటే సేవ చేయదగిన అన్నమాట. ఎదుటి వ్యక్తికి సేవ చేయదగిన గుణం ఫిలాంథ్రోపియా, దయాళుత్వం. ఎదుటి వ్యక్తికి కృప చూపదగినది, ఎదుటి వ్యక్తి ఎడల దయ కలిగి ఉండడము అన్నమాట. మనందరికీ తెలిసినట్టు పరమందున్న దేవుడు దయ కలిగిన వాడు. దేవుడు మానవ జాతి పట్ల ఎల్లప్పుడూ దయ కలిగిన వాడై ఉన్నాడు. మనుషులు పూర్తిగా చెడిపోయినప్పటికీ వారి మీద తన కోపాన్ని ప్రదర్శించుకోకుండా వారు మారు మనసు పొందాలని తన ప్రవక్తల్ని పంపించి దయ చూపించేవాడు. దేవుని దయను కాలదనుకున్న వారికి సహితం వారు బ్రతికినంత కాలము వారి పట్ల దయ చూపించే దేవుడు ఆయన. మనం ఇందాక పాట పాడాము, దయగల వారిపై దయ చూపించేవాడు ఆయన అని పాట పాడాం. కరెక్టే. ఒక విధంగా దేవుడు దయగల వారి పట్ల దయ చూపించేవాడే. అంత మాత్రమే కాదు, దయలేని వారి పట్ల కూడా దయ చూపించేవాడు ఆయన. నిర్దయుల మీద దయ చూపించే
గొప్ప దేవుడై ఉన్నాడు మనకు ఆయన. దయాళుత్వము నేర్చుకోవాలంటే మనము దేవుని దగ్గర నేర్చుకోవాలి. దేవుడు దయాళుత్వం కలిగిన వాడు. చదివితే లేఖనాల్లో ఇలాగంటూ ఉన్నాడు. లూకాసు వార్త 6వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసు దేవుడి గురించి ఇలాగ చెబుతూ ఉన్నాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయము 35, 36 వచనాలలో యేసు ప్రభు తండ్రి అయిన దేవుని గురించి ఏం చెబుతున్నాడంటే, మీరైతే బాగా గుర్తుపెట్టుకోండి, మీరైతే ఎట్టివారిని గూర్చైనను నిరాశ చేసుకోవద్దు. నీ శత్రువుని ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పియుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. బాగా గుర్తుపెట్టుకోండి అన్నమాట. సర్వోన్నతుడు దేవుడు, దేవుని కుమారులు అవ్వాలంటే నువ్వు దయ కలిగి ఉండాలా. కిందికి చెప్తూ ఉన్నాడు దేవుడు, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. మంచివారి పట్ల ఉపకారం చేసేవాడు మాత్రమే కాదు ఆయన, దుష్టుల ఎడల, కృతజ్ఞత భావము లేని వారి ఎడలను ఆయన ఉపకారి అయి ఉన్నాడు. దేవుని యొక్క గుణ లక్షణాల్లో దయాళుత్వం అనేది ఒక లక్షణం. దయగల వారిపై దయ చూపిస్తాడు, కరెక్టే, కాదనట్లే. వాస్తవానికి దయగల వారిపై దయ చూపిస్తాడనే మాట మాట్లాడింది దేవుడి గురించి దావీదు గారు మాట్లాడారు. కీర్తన 30వ కీర్తనలో దేవుడు ఆ రోజున దావీదు గారికి అలాగర్థమయ్యాడు. ఏమని? దయగల వారిపై దయ చూపిస్తాడు ఆయన, అంతే. నిర్దయుల ఎడల దయ చూపించుడా దావీదు? నాకు అంత పరిపూర్ణమైన జ్ఞానం లేదు అంటాడు ఆయన. చదువుదాం ఒకసారి. కీర్తన 30వ కీర్తన 5వ వచనంలో ఇలాగ రాయబడింది. బాగా గుర్తు పెట్టుకోండి, దేవుని కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచి ఉండును. సాయంకాలమున ఏడుపు వచ్చి ఉదయమున సంతోషము కలుగును. నేను చెప్పేశాడు. దేవుడు మనుషుల ఆయుష్కాలం అంతా మనుషుల పట్ల దయ కలిగిన వాడై ఉన్నాడు అన్నమాట. ఆయుష్కాలం అంతా నువ్వు దుష్టుడివి, దుర్మార్గుడివి, దేవుని సందేశం నీ దగ్గరకు వచ్చినా నీ హృదయంలో పట్టింపు లేని వాడివి అయినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలిసినా నీ ఎడల దయ చూపిస్తూనే ఉన్నాడు. దయ కలిగి ఉండడము ఆయన గుణలక్షణం. నిర్గమకాండం 34వ అధ్యాయంలో మోషే దేవుణ్ణి అర్థం చేసుకున్న వాడై దేవుడి గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగ రాయబడింది. నిర్గమకాండం 34వ అధ్యాయము 6వ వచనంలో అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెలుచు. బాగా గుర్తు పెట్టుకోండి, యెహోవా కనికరము మొట్టమొదటిది, దయ రెండవది, దీర్ఘశాంతము, విస్తారమైన కృప, సత్యములు గల దేవుడై ఉన్న యెహోవా ఆయన. మన దేవుడు, మన తండ్రి కనికరం కలిగిన వాడు, దయ కలిగిన వాడు, దీర్ఘశాంతుడు. అందుకోసమే యేసు ప్రభు లూకాసు వార్త 6వ అధ్యాయంలో ఏమన్నాడంటే, మీరు ఎట్టివారిని గురించి నిరాశపడకండి అన్నాడు. మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులై ఉండేటట్లుగా మీరు మీ ఎడల దయ చూపించిన వారికే దయ చూపించడంలో పెద్ద గొప్పతనం ఏం లేదు. మీ ఎడల అమర్యాదగా నడుచుకున్న వారి పట్ల కూడా, మీ శత్రువుల పట్ల కూడా మీరు దయ చూపించాలా. మానవ స్వభావానికి తగిందేనా అది? అతను నన్ను తిట్టాడు, అమర్యాదగా నా పట్ల ప్రవర్తించాడు, నేను ఆ రీతిగానే చేస్తాను అతనికి. మానవ స్వభావం అది. కానీ దయతో గుర్తుపెట్టుకో, ఒక క్రైస్తవుడు మానవ స్వభావం కలిగి ప్రవర్తించకూడదు. నువ్వు బాప్తిస్మంలో చనిపోయి నీ స్వభావం మారు మనసు పొందలేదా? ఇంకని పొందలేదు కాబట్టి, అతను తిట్టాడు కాబట్టి తిట్టడానికి ప్రయత్నం చేస్తున్నావా? దేవుని కుమారుడు అగునట్లు అలా చేయకూడదే నువ్వు.
కాబట్టి నిరాశ పడుకోకుండా ఎవరి ఎడలనైనా దయ చూపించాలి అని, అది దైవ స్వభావం అని ప్రభు అయిన యేసు ఆనాడు బోధించాడు. నేడు క్రైస్తవులుగా మన బాధ్యత దయాళుత్వం కలిగి ఉండాలా. చదువుతా మరొక మాట చదివితే ఇలాగ రాయబడింది, గుర్తుపెట్టుకోండి. సమూయేలు 2వ గ్రంథం. సమూయేలు 2వ గ్రంథంలో దేవుడి గురించి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాట నేను ముందే చెప్పిండాల్సింది. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 26వ వచనంలో దయగల వారిపై ఆయన దయ చూపిస్తాడు, దయ చూపించదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడుగా ఉందువు, సద్భావం కలిగిన వారి పట్ల నీవు సద్భావం కలిగిన చూపు వాడవై ఉన్నావు అన్నాడు. దావీదుకి దేవుడి గురించి అంతే అర్థమైంది. ఏమర్థమైంది దావీదుకి? దయ చూపిస్తే దయ చూపిస్తాడు, మేలు చేస్తే మేలు చేస్తాడు, కీడు చేస్తే కీడు చేస్తాడు. నీ శత్రువుల పట్ల నీ ముఖము వ్యతిరేకంగా తిప్పుకొని ఉన్నావు కదా దేవుడా అంటాడు. వాస్తవానికి పరలోకమందున దేవుడు దావీదు అర్థం చేసుకున్న వాడిలాగా కాదు. ఆయన నిర్దయుల ఎడల దయ చూపించేవాడు. వారి ఆయుష్కాలం అంతా వారి పట్ల దయను కనపరుస్తూనే ఉంటాడు. ఎవని వాని పట్ల కూడా నిరాశ చెందడు దేవుడు. అంటే దయాళుత్వంలో దేవుడు మనకు మాదిరి అయి ఉన్నాడు అన్నమాట. దేవుడు దయాళుత్వంలో మనకు మాదిరి. దేవుని యొక్క స్వభావాన్ని మనము ఈ భూమి మీద కలిగి జీవించవలసిన వారమై ఉన్నాం. క్రైస్తవుని అని చెప్పుకుంటే సరిపోలేదు. దయతో గుర్తించండి, స్వభావం మారకపోతే, నీ మానవ స్వభావము నువ్వు ఇంకా మార్చుకోకపోతే నీకి దైవ భక్తికి సంబంధం లేదు. భక్తిపరుడైన వాడు ఎదుటివాని పట్ల మేలు చేయాలని తలంచుతాడే కానీ కీడు చేయ తలంచుడు అన్నమాట. ఒక రోజున పౌలు సువార్త పని నిమిత్తము అనేక ప్రయాణాలు చేశాడు. ప్రయాణాలు చేస్తున్న సమయంలో ఆయన్ని రోమా చక్రవర్తి, అక్కడున్న రోమా అధికారులు పౌలుని పట్టుకొని జైల్లో వేశారు. జైల్లో వేయడం మాత్రమే కాకోకుండా తాను నేరస్తుడని రుజువు చేయడానికి ఇటలీకి తీసుకెళ్తున్నారు. రోమా సామ్రాజ్యానికి రాజధాని ఇటలీకి తీసుకెళ్తున్నారు. ఇటలీకి తీసుకెళ్తుంటే సముద్ర మార్గంలో ఓడ బద్దలైపోయింది. ఓడ బద్దలైపోతే గాలి తుఫాను కొడుతూ ఉంది, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాల. ఓడ బద్దలైపోతుంది అని తెలియగానే ఓడలో ఉన్న వస్తువులన్నీ సముద్రంలో పడేశారు. తినడానికి ఏమీ లేదు. ఆ పరిస్థితుల్లో ఒక అనాగరికుల నివాసం ఉండే ప్రాంతానికి చేరుకున్నారు. అనాగరికులు అని చెప్పేశాడు అక్కడ. చదువుదాం ఒకసారి అపోస్తల కార్యాలు 28వ అధ్యాయం 2వ వచనంలో. అసాధారణమైన దయ. ఆ అనాగరికులు క్రైస్తవులు అని చెప్పబడలేదు బైబిల్లో, కానీ పౌలుతో ఉన్న వారి పట్ల వారు చూపించిన దయ అసాధారణమైనది, మామూలుది కాదు. 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. ఇలాగ రాయబడింది, మేము తప్పించుకొని ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటుమి. అనాగరికులు, నాగరికత లేని వాళ్ళు అన్నమాట. అనాగరికులు అంటే నాగరికత లేని వాళ్ళు. అనాగరికులు ఆ ద్వీపపు వాసులని తెలుసుకుంటుమి. మాకు చేసిన ఉపచారమంతయు ఇంతింత కాదు, చెప్పడానికి వీల్లేదంతా. ఎవరో ప్రమాదంలో కొట్టుకొని వచ్చారు. వస్తే అక్కడ ఉన్న ద్వీపపు వాసులు ఏం చేశారంటే పౌలుతో పాటు ఉన్న వారి మీద దయ చూపించారు. వారికి కావలసిన శీతాకాలం అది సముద్రంలో తడిసిపోయి ఉన్నారు. వాళ్ళు చలికి వణుకుతూ ఉన్నారు. అయ్యా మీరు ఇక్కడ కూర్చోండి, కట్టెలు ఏరుకొని వచ్చి నిప్పు రాజు పెడతాం, చలి కాచుకోండి, ఆ తర్వాత కొంచెం భోజనం చెయ్యండి
అని అనాగరికులు పౌలుతో ఉన్న వారి పట్ల దయ చూపించారు అన్నమాట. ఉపచారం చేశారు. అంతా ఇంత కాదు అని చెప్పేశాడు. ఆనాటి అనాగరికులే దయాళుత్వం కలిగి పౌలు పట్ల చూపించినప్పుడు నాగరికత కలిగిన వాళ్ళం మనం, చదువు నేర్చుకున్న వాళ్ళం, లోకం యొక్క టెక్నాలజీ తెలిసిన వాళ్ళం. కానీ మనం ఎదుటివాని పట్ల దయ చూపించడంలో ఎంత లోతుల్లో ఉన్నామో ఆలోచన చేస్తే ఆ నాగరికులతో పాటు పోల్చుకున్నా ఏమాత్రం తగిన వాళ్ళం కాదేమో అనిపిస్తూ ఉంది. నేను ఎందుకు ఈ సమాచారం చెప్తున్నానంటే, క్రైస్తవుడిగా నీకు ఉండవలసిన మొట్టమొదటి ప్రాథమిక లక్షణం ఎదుటి వాని పట్ల దయ చూపించాలి. నీ భక్తిగా దేవుడు ఎంచాలంటే, అంగీకరించాలంటే నీవు దయ కలిగి ఉండాలి. దయలేని భక్తి కాదు, దయతో గుర్తించండి. దయ నువ్వు భక్తిపరుడు అని రుజువు చేస్తూ ఉంటది. నీవు దయ చూపించినప్పుడు పరలోకమందున దేవుడు ఇతడు నా కుమారుడు అని ఆయన సంతోషపడుతూ ఉంటాడు. కాబట్టి దయాళుత్వం అనేది ఒక క్రైస్తవుని యొక్క గుణలక్షణాల్లో మొట్టమొదటిది. అది లేకోకుండా నువ్వు ఎంత ప్రేమ కలిగి ఉండు ఎదుటివాని పట్ల, ఎంత భోజనం పెట్టు ఎదుటివానికి, ఏం ప్రయోజనంలా? ఎంత ప్రేమ కనపరిచినా దయ లేకపోతే ఆ ప్రేమ వ్యర్థమే. దేవుడి చేత అంగీకరింపబడదు. ఏదో వచ్చాడు అని మర్యాద ఇచ్చావే తప్ప దేవుని దయ చూపించిన వాడో కాదు. చదివితే 1 కొరింథీ 13వ అధ్యాయము, 1 కొరింథీ 13వ అధ్యాయం. ప్రేమలో ఒక భాగము దయాళుత్వం. 1 కొరింథీ 13వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనంలో ఇలాగ రాయబడింది, నువ్వు ఎంత గొప్ప భాషలు మాట్లాడినా, నీ మాటలకి 10 మంది మారు మనసు పొందినప్పటికీ, ఎంత గొప్ప ప్రసంగికుడు అయినప్పటికీ, నీ హృదయంలో దేవుని స్వభావము దయాళుత్వం అనేది లేకపోతే అది నిష్ప్రయోజనమే. చెబుతూ ఉన్నాడు, నేను దేవదూత భాషలతో నేను మాట్లాడినాను, ప్రేమ లేని వాడినైతే మ్రోగెడిని కంచును తనతనలాడు గణగణలాడు తాళమునై ఉందును, ప్రవచించు కృపావరములు కలిగినను, మర్మాలన్నీ నేను తెలుసుకొని ఉన్నను, కొండలను పెకలించగల విశ్వాసం నాకున్నను, ప్రేమ లేకపోతే పెడుతుండే. క్రైస్తవ్యానికి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. దయతో గుర్తుపెట్టుకోండి. మన దేశానికి క్రైస్తవ్యం ప్రారంభంలో వచ్చిన దినాల్లో బ్రిటిష్ వాళ్ళు ప్రేమ కనపరిచిన వాళ్ళు. మనం అనాగరికులం. ఆ మాటకొస్తే చదువు అంటే ఏంటో, అక్షరాలంటే ఏంటో తెలియని వాళ్ళం. ఒక మనిషిని ఎలా గౌరవించాలో, ఎలాగ అతని పట్ల నడుచుకోవాలో తెలియని వాళ్ళం మనం. కానీ మన పూర్వీకులు బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో చదువు నేర్చుకోగలిగారు, సాంఘిక దురాచారాలని మానుకోగలిగారు. భర్త చనిపోతే భార్యను కూడా అక్కడే నిప్పుల్లో దహించేసేవాళ్ళు మన వాళ్ళు ఆనాడు. కానీ క్రైస్తవులు వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే అలా చేయకూడదు. భార్య భర్త చనిపోతే ఆమె మరొక వివాహం చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఆమె తన జీవనాన్ని సాగించవచ్చు. ఇది దురాచారం, ఇలా చేయకూడదు అని ఆనాడు వారు వచ్చి నేర్పిస్తే మన సమాజం రూపుదిద్దబడింది. క్రైస్తవ్యం ఇప్పటికీ విలసిల్లుతుందంటే కారణమేంటో తెలిసిన ప్రేమ. ఎదుటివాని పట్ల నువ్వు చూపించే దయ. ఒకే ఒక గుర్తు, క్రైస్తవుడిగా నీకు ఒక గుర్తుంది, ఎదుటివాని పట్ల దయ చూపించాలి. స్వార్థపూరితంగా కాదు, నిస్వార్థంగా. నువ్వు ఎన్ని ఇచ్చినా అతనికి ప్రేమ లేకపోతే
అతని ఆత్మ పట్ల నీకు ఏమాత్రము భారము బాధ్యత లేకపోతే వ్యర్థమే అన్నమాట. అలాంటిది దేవుడు అంగీకరించడు. కాబట్టి దయ కలిగి ఉండడం అనేది ఎల్లప్పుడూ దేవుడు కోరదగిందై ఉంది. దేవుడు కోరుకుంటాడు దాన్ని. ప్రేమలో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు, కొత్తతో గుర్తుపెట్టుకోండి. నోటి మాటతో ప్రేమిస్తున్నానని చెప్పడము సులువే. ఆ ప్రేమను క్రియల రూపంలో చూపించినప్పుడు నీవు క్రైస్తవ స్వభావం కలిగిన వాడవు, దానవై ఉన్నావు అని అర్థం. నీ క్రైస్తవ స్వభావమును నువ్వు కనపరచాలి అన్నమాట. క్రియల్లో కనపరచాలి, ఒక ప్రేమిస్తున్నాడని కాదు. అలాంటిది పనికిరాదు. దేవుడు చేసిన పనికిరాదు. దేవుడు మనల్ని ప్రేమించాడని చెప్పడం మాత్రమే ఆగిపోయాడా? సంకల్పంలోనే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మానవుని గురించి దేవుడు చెప్పినప్పుడు అక్కడికి ఆగిపోయాడా? ఆగిపోలా. తన కుమారుని పంపించాడు, శిలోమానికి అప్పగించాడు. మన శిక్ష యావత్తు ఆయన మీద మోపి ఆయన్ని నలగొట్టి దేవుడే చేయిస్తున్నాడు. నా కుమారుడి రక్తంలో పాపాలు కడిగేసుకొని రా, సమాధానపడు నాతో అంటున్నాడు. ప్రేమించాడని చెప్పడం మాత్రమే ఆగిపోలేదు దేవుడు. దాన్ని క్రియల్లో చూపించి కళ్ళగట్టినట్టు మన స్వభావాన్ని మార్పు చేసుకోవడానికి తానే చూపిస్తూ ఉన్నాడు. చదువు ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రేమించానని చెప్పడం మాత్రమే కాదు, ఆయన క్రియల్లో చూపించాడు. నేడు మనము క్రైస్తవులుగా ప్రేమించామని చెప్పితే సరిపోదు, క్రియల్లో చూపించాలా. 2వ అధ్యాయము 4వ వచనం నుండి ఇలాగ రాయబడింది. అయితే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. బాప్తిస్మ కార్యక్రమంలో పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన మనల్ని బ్రతికించాడు యేసు ప్రభువు ద్వారా. జీవం కోల్పోయిన మనల్ని జీవాన్ని ప్రసాదించాడు. చెబుతున్నాడు కిందికి, క్రీస్తుతో కూడా బ్రతికించను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము అన్నాడు. చూడండి, మేలు అన్నమాట. ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకంలో యేసు ప్రభుతో పాటు కూర్చుండబెట్టాడు అన్నాడు. క్రైస్తవుడిగా మనము పరలోక నివాసులం. భౌతికంగా శరీరాన్ని బట్టి భూమి మీద ఉన్నామే గాని ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే పరలోక సంబంధి అయి అక్కడికి వెళ్ళి ఆయనతో పాటు ఉండే భాగ్యం ఉంది, మనకు భాగ్యం ఉంది. కాబట్టి క్రైస్తవుడిగా నీకున్న స్థితి నువ్వు ఎరిగిన వాడవై దేవుడు ఏ స్థితిలో నిన్ను పెట్టాడో ఆ స్థితిలో నువ్వు నిలిచి ఆ స్వభావమును నువ్వు ధరించుకొని నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రేమ కలిగి ఉన్నానని చెప్పొద్దు. నోటి మాటలు పనికిరావు దేవుడి దగ్గర, క్రియల్లో చూపించాలి అన్నమాట. తీతు పత్రిక 3వ అధ్యాయంలో పరలోకమందున్న దేవుడు తీతు పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాల్లో ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, అదిగో మన రక్షకుడైన దేవుని యొక్క దయాళుత్వం, దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేస్తాడు అన్నమాట. రక్షించను దేవుడి దయ. కాబట్టి దేవుడు తన ప్రేమను మన ఎడలా వెల్లడి చేసి క్రియల్లో దాన్ని కనపరిచి దాన్ని మనం పొందుకునేటట్లు మన దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ రీతిగానే నీవు ఎదుటివాని పట్ల నేను ప్రేమిస్తున్నానని చెప్పడం మాత్రమే కాకోకుండా
నీ ప్రేమను నీ దయను క్రియల రూపంలో చూపించాలా. అలాగైనప్పుడు నీవు దైవ స్వభావం కలిగిన వాడివై ఉంటావు. లేకపోతే నీకి దేవునికి ఎటువంటి సంబంధాలు ఉండవు. పైకి మాత్రమే చెప్పుకుంటూ ఉంటాం నేను భక్తి కలిగిన వాడిని అని, కానీ స్వభావం మారలేదే. కానీ దేవుని లాంటి లక్షణాలు నీలో ఇంకా రూపు దిద్దబడలేదే. దయాళుత్వం దేవుని యొక్క స్వభావ లక్షణం. దాన్ని కలిగి ఉండడం అనేది క్రైస్తవుని యొక్క ఒక గురుతై ఉంది. నువ్వు క్రైస్తవుడని చెప్పుకోవడానికి నీ దగ్గర ఏ గుర్తుంది? దయ, ప్రేమ ఎదుటి వాటి పట్ల. మరొక సమాచారం దయతో గుర్తుపెట్టుకోండి. దయను మనము మన జీవితంలో పెంపొందించుకోవలసిన అవసరతలో ఉన్నవాళ్ళం. దయను మనము పెంపొందించుకోవాలా. సహజంగా మనం దయను కలిగి ఉండం. దాని కొరకు ప్రయాసపడాలా. ఉదాహరణకి లోకంలో ఒక ఉద్యోగం అనేది దాని అంతగా రాదు. దాని కొరకు ప్రయాసపడినప్పుడు దానికి కావలసిన పరిస్థితులు నువ్వు నేర్చుకొని అప్పుడు ఉద్యోగంకి అప్లై చేస్తే ఉద్యోగం వస్తుంది. ఆ రీతిగా దయ అనేది కూడా నువ్వు నీ హృదయంలో పెంపొందించుకోవాలా. పెంపొందించుకోకపోతే అది నువ్వు నేర్చుకోలేవు, ఇతరుల పట్ల చూపించలేవు అన్నమాట. దయను పెంపొందించుకునే మహత్తరమైన కార్యక్రమం ఉంది గ్రంథంలో. దయతో గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎప్పుడైతే బాప్తిస్మం పొందావో అప్పుడు పరిశుద్ధాత్మ నీ హృదయంలో నూతన స్వభావాన్ని కలగచేసింది. ఈ నూతన స్వభావంలో ఆత్మ ఫలాలలో ఒకటి అన్నమాట దయాళుత్వం అనేది ఆత్మ ఫలాలలో ఒక ఫలం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22, 23 వచనాల్లో. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22, 23 వచనాల్లో. అయితే అదిగో ఆత్మ ఫలము అంటే పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఫలాలు వస్తాయి. ఆ ఫలాలు ఏంటంటే చెబుతున్నాడు. ఒకటి ప్రేమ, రెండోది సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, అదిగో దయాళుత్వం అని చెప్పేశాడు. ఆత్మ ఫలాలలో ఒకటి దయాళుత్వం. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడో లేదో ఎలా తెలుసుకుంటావు నువ్వు? ఎదుటివాని పట్ల ప్రేమ చూపించినప్పుడు, ఎదుటివాని సంతోషం కొరకు నువ్వు తాపత్రయపడినప్పుడు, ఎదుటివాని పట్ల నువ్వు జాలిపడినప్పుడు, దయ చూపించినప్పుడు నీలో పరిశుద్ధాత్ముడు ఉన్న సమాచారం నీకు అర్థమవుతుంది. ఆత్మ కలిగి దేవుణ్ణి ఆరాధించాలన్న సమాచారం మనం నేర్చుకుని ఉన్నాం. అయితే గుర్తుపెట్టుకోండి, దయాళుత్వం అనేది ఆత్మ ఫలాలలో ఒకటి. ఆత్మ ఫలమైన దయాళుత్వాన్ని నువ్వు పెంపొందించుకోవాలంటే నువ్వేం చేయాలో తెలుసునా? పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో నువ్వు నడవాలా. పరిశుద్ధాత్మ అపోస్తలులకు ఏవైతే సర్వసత్యంలో నడిపించి రాయించాడో లేఖనాలు, ఆ లేఖనాలని నీవు పఠించాలా, నీ జీవితంలో అనుసరించాలా. అనుకరణ లేకోకుండా, వాక్యాన్ని అనుసరించుకోకుండా ఆత్మఫలం ఫలించలేం మనం. పరిశుద్ధాత్ముడు మన దగ్గర నుండి కోరుకుంటుంది అదే. ఆత్మచేత నడిపింపబడితే ఆ స్వభావం రూపుదిద్దబడుతుంది. గలతీయులకు రాసిన పత్రికలో, క్షమించండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయం 12వ వచనం నుండి చదివితే, కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించడానికి, శరీరానికి రుణస్థులం కాదు, మనం రుణపడేం లేవు శరీరానికి. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందరు, కానీ ఆత్మచేత అర్థమాట. అది ఆత్మచేత నువ్వేం చేయాలంటే శారీరక క్రియల్ని చంపేయాలా. ఎప్పుడైతే శారీరక క్రియల్ని చంపేస్తామో అప్పుడు ఆత్మ స్వభావం కలిగిన వారమై ఆత్మ నడిపింపులో ఉన్నాము అన్నమాట. రుజువులు ఉన్నాయి నీలో ఆత్మ ఉన్నాడో లేదో అనడానికి, తెలుసుకోవచ్చు తేటగా.
నువ్వు ఎదుటివాని పట్ల దయ చూపించినప్పుడు ఆత్మ ఫలము నువ్వు కలిగి ఉన్నావని, ఆత్మ నీలో ఉన్నాడని, నేను నడిపిస్తున్నాడని నీకు అర్థమవుతుంది. లేకపోతే నీకు ఆత్మకి సంబంధాలు ఉండవు. రెండవ చెప్పేశాడు అక్కడే, శరీరానుసారంగా నడిచేవాడు ఆత్మ లేనివాడు. అతను నన్ను తిట్టాడయా, నేను తిడతా అంతే. శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నావు కాదు, అయితే ఆత్మ లేదు అన్నమాట నీలో. కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమని యేసుప్రభు మాట నీకు గుర్తుకు రాలేదా? రాలా. మరి ఆయన్ని సేవిస్తానని చెప్పుకోవడంలో ఎంత అబద్ధం ఉందో. కాబట్టి దయతో ఆలోచన చేయండి. మనము దయాళుత్వాన్ని పెంపొందించుకోవాలంటే ఆజ్ఞలను అనుసరించి నడవాలా. ఆజ్ఞలను అనుసరించి నడుస్తూ మన జీవితంలో, మన దినచర్యలో వాటిని అనుసరించాలా. దినచర్యలో ఆజ్ఞకు తావు లేకపోతే నీకు క్రైస్తవ్యానికి సంబంధాలు ఉండవు. బైబిలేనండి, ఆదివారం మాత్రమే. మిగతా రోజుల్లో బైబిల్కి నాకు సంబంధం లేదు అనేవాడు అసలు క్రైస్తవుడే కాదు. ఆ మాటకు వస్తే పరలోకమందున దేవుడు తన స్వభావాన్ని మనలో చూడవలనని ఉద్దేశించి కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నాడు. ఎదుటివాని పట్ల మనము దయ కలిగి నడుస్తూ ఉన్నప్పుడు క్రీస్తు యొక్క స్వభావాన్ని ఇతరులకు చూపిస్తున్నాము అన్నమాట. క్రీస్తు యొక్క స్వభావాన్ని నువ్వు చూపించకపోతే యేసుప్రభుతో నీకు సంబంధం లేదు. నీవెవరో నాకు తెలియదు అని చెప్పేస్తాడు ఆ రోజున యేసుప్రభు. కాబట్టి దయాళుత్వం అనేది చాలా ప్రాముఖ్యమైన సమాచారం. మొట్టమొదటి క్రైస్తవుని యొక్క స్వభావంలో మొదటి లక్షణం. అంత మాత్రమే కాదు, దయాళుత్వాన్ని పెంపొందించుకునే విధానంలో ఏం చేయాలంటే ఇలాగ రాయబడింది. చదువు తీతు పత్రిక 2వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తీతుకు ఉత్తరం రాస్తూ 2వ అధ్యాయము 3-5 వచనాల్లో అక్కడ వృద్ధ స్త్రీలు యవ్వన స్త్రీలకి దయను నేర్పించాలా అన్నమాట. ఉపదేశం చేయాలా. ఉపదేశ రూపంలో నువ్వు దయాళుత్వాన్ని నేర్చుకోవాలా. రెండవది, ఇతరులు దయ చూపించడం నువ్వు చూసినప్పుడు వారి మాదిరిని అనుసరించాలా. దయను నేర్చుకునే విధానం 1 ఉపదేశం ద్వారా నువ్వు పొందాలా. 2 నీవు ఇంకొకరి దగ్గర దయను చూచినప్పుడు ఆ దయానే లక్షణాన్ని హృదయంలో మాదిరిగా పెట్టుకొని నడవాలా. రెండోది అది చెప్తున్నాడు 2వ అధ్యాయం 3వ వచనంలో, కొండకత్తులనై ఉండక, మధ్య పానాసక్తులనై ఉండక, ప్రవర్తన యందు భయభక్తులు కలిగిన వారై ఉండి దేవుని వాక్యమును దూషింపబడకుండా ఉండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండవలెను. ఏమై ఉండాలా? తన భర్తలకు లోబడి ఉండాలా. తమ భర్తలను శిశువులను ప్రేమించువారనై ఉండి, స్వస్థ బుద్ధి గలవారై ఉండి, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారినై ఉండవలనని బుద్ధి చెబుతూ మంచి ఉపదేశం చేయాలన్నమాట. కాబట్టి నువ్వు దయను గురించి ఉపదేశింపబడాలా. దయను నీలో పెంపొందించుకోవాలంటే దయను కూర్చున్న మాదిరి ఇంకొకరి దగ్గర నువ్వు నేర్చుకోవాలా. సామాన్యంగా మనకు అబ్బేది కాదు అది. నేను నేర్చుకుంటానండి దయ, నేర్చుకోలేవు. 1 ఉపదేశింపబడాలా. 2 ఇంకొకరి దగ్గర మాదిరిని నువ్వు నేర్చుకోవాలా, చూచి ఉండాలా. మనం చూచాం ఇంతసేపు, పరలోకమందున దేవుడు దయాళుత్వం కలిగిన వాడై మాదిరి అయి ఉన్నాడని. మన ప్రభు అయిన యేసు మనకు మాదిరి అయి ఉన్నాడని మనకు తెలుసు. కాబట్టి దయ చూపించడం అనేది మనలో మనం పెంపొందించుకోవలసిన లక్షణమై ఉంది. అంత మాత్రమే కాదు, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, కొలసీ 3వ అధ్యాయం 12వ వచనంలో ఇలాగ రాయబడింది.
దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ఆ, జాలిగల మనస్సును దయాళుత్వమును వినయమును సాత్వికమును ధరించుకోండి. ఎవరికి తగినవి ఇవి? ఏర్పరచబడిన వారికి తగినట్టు అన్నాడు. పరిశుద్ధులు ఏర్పరచబడిన పరిశుద్ధులకు తగినట్లు నువ్వు దయాళుత్వం కలిగి ఉండాలా, జాలిగల మనసు ఉండాలా అన్నాడు. కాబట్టి క్రైస్తవునిగా మనము మన దినచర్యలో ఇతరుల పట్ల దయ చూపించాలా. నేను ముగించబోతున్నా, చివరిగా కొన్ని మాటలు చెప్పి ముగించేస్తాను, దయతో గుర్తుపెట్టుకోండి. దయాళుత్వం నిర్వచింపబడింది. ఫిలాంథ్రోపియా అన్నాడు. ఫిలాంథ్రోపియా అంటే సేవ చేయడం, ఎదుటివాని పట్ల జాలి కలిగి ఉండడం, వాడి ఇబ్బందుల్లో పరామర్శించి అతనికి సహాయం చేయడం నిస్వార్థంగా. దయాళుత్వం అనేది క్రైస్తవ్యానికి గురుతు. అంత మాత్రమే కాదు, దయాళుత్వము దేవుడు కలిగి ఉన్నాడు, ఆయన స్వభావ లక్షణం. ఆయన దయగల వారిపై దయ చూపిస్తాడు మాత్రమే కాదు, నిర్దయుల మీద కూడా దయ చూపిస్తాడు వారి ఆయుష్కాలం అంతా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం మాత్రమే కాదు, ఆయన ప్రేమను నీ దాకా తీసుకొచ్చి నీకు కనపరిచి నువ్వు ఆ ప్రేమలో ప్రవేశించాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు దయాళుత్వానికి మాదిరి అయి ఉన్నాడు. చూసాం మనం. దయాళుత్వాన్ని పెంపొందించుకోవాలంటే ఉపదేశింపబడాలా దయాళుత్వం గురించి. మాదిరి నువ్వు ఇతరుల దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దయాళుత్వము ఎదుటి వ్యక్తిని దేవునిలోనికి నడిపిస్తుంది, ఆకర్షిస్తుంది అన్నమాట. ఇప్పుడు దయాళుత్వాన్ని వర్తింపజేయడం అన్నాడు. వర్తింపజేయడం అంటే నువ్వు ఎక్కడ ఏ స్థలాల్లో దయాళుత్వాన్ని చూపించాలో ఆ స్థలాలు అన్నమాట. వర్తింపజేసుకోవడం. మొట్టమొదటిగా దయాళుత్వం అనేది నీ ఇంటిలో ప్రారంభం అవ్వాలా. నీ ఇంటిలో నీ కుటుంబస్తులతో నీవు దయ కలిగి మెలగాల. నువ్వేం చేస్తావంటే, చాలా మందిని చూశాను నన్ను కూడా పరీక్షించుకుంటున్నా. ఇంట్లో వాళ్ళ పట్ల మనం కఠినంగా ప్రవర్తిస్తాం, బయట వాళ్ళ పట్ల మర్యాదగా ప్రవర్తిస్తాం. అంటే నీ ఇంటి వాళ్ళకంటే బయట వాళ్ళు నీకు గొప్పగా ఆలోచన కలిగి ఉండవు, అయితే అది మంచిదిగా. దయ అనేది మొదటిగా నీ కుటుంబంలో నువ్వు చూపించాలా. ఎప్పుడైతే నువ్వు దయ చూపిస్తావో, ఒకరి పట్ల ఒకరు కుటుంబంలో దయ కలిగి ఉంటారో, అప్పుడు ఆ కుటుంబము దైవిక కుటుంబం అనబడుతుంది. దేవుడు నివాసాన్ని కోరుకునే స్థలమై ఉంటుంది దైవికమైన కుటుంబం. ఇంట్లో ఒకరి పట్ల ఒకరు దయ చూపించాలా. భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య, తల్లిదండ్రుల పట్ల పిల్లలు, పిల్లల పట్ల తల్లిదండ్రులు దయ కలిగి ఉండాలి. దయతో గుర్తుపెట్టుకో. దయాళుత్వం అనేది మొట్టమొదటిగా నీ ఇంట్లోనే ప్రారంభం అవ్వాలా. నీ ఇంట్లో వారికి దయ చూపించుకోకుండా బయట వాళ్ళకి దయ చూపిస్తాను అంటే అవివేకం. అవివేకం నీకు సాధ్యం కాదు. అది ఇంట్లోనే చూపించలేని వాడు బయట వాళ్ళకి చూపిస్తావా? నమ్మొచ్చా? సాధ్యపడదు. కాబట్టి దయాళుత్వం అనేది మొదటిగా నీ ఇంటిలో ప్రారంభం అవ్వాలా. భార్య భర్తల మధ్యలో దయ. సర్లే, తప్పు చేసావా, పోనీలే, ఇక చెయ్యొద్దు. దయ చూపించాలా, జాలి కనపరచాలా. జాలి కనపరచడం వలన అతన్ని లేదా ఆమెను నువ్వు సంపాదించుకుంటావు. నీ మీద ప్రేమ కలిగి నీకు లోబడి నడుచుకుంటది. లేదు, కఠినంగా ప్రవర్తించావనుకో, అప్పుడు నీ ఇంట్లో ఉన్న నీ పిల్లలు నీ కఠినత్వాన్ని చూస్తారు. అరే, నా తల్లిదండ్రులు దయలేని వాళ్లే, మరి నేను దయలేని వాడుగానే పెరుగుతాను. అంటే కుటుంబంలో నువ్వు దయాళుత్వం చూపించకపోతే రాబోయే నీ పిల్లలు పాడైపోతారు అంటున్నాను నేను. పాడైపోతారు. కుటుంబంలో ఒకరి పట్ల ఒకరు దయ చూపించుకుంటే
దయ వలన కుటుంబము అమరిక కలిగి ఉండి పెంపొందితే పిల్లలు ఎదుగుతారు. పిల్లలు స్కూల్లో ఇతరుల పట్ల దయ నేర్చుకుంటారు, దయ ప్రదర్శిస్తారు. అరే ఈ పిల్లగాడు ఇంక దయ కలిగి ఉన్నాడే, అమ్మ మీ తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతారు. క్రైస్తవులండి మా తల్లిదండ్రులు. అవునా, అందుకే ఇంత ప్రేమ ఉంది నీకు ఇతరుల పట్ల అంటారు. కాబట్టి దయ అనేది మొదటిగా కుటుంబంలో ప్రారంభం అవ్వాలా. కఠినత్వాన్ని కుటుంబంలో చూపొద్దు. గద్దించు, సరిచేయి, అలా కాదు ఇలాగని నచ్చచెప్పు. రెండవది, దయాళుత్వం అనేది ఎక్కడ చూపించాలంటే తోటి క్రైస్తవుల మధ్య దయాళుత్వం కనపరచాలా. తోటి క్రైస్తవుల మధ్య దయ కలిగి ఉండాలా. సరే నీ సహోదరుడే తప్పు చేశాడు, తప్పు చేస్తా, తప్పుని ఎత్తి చూపించి బ్రదర్ నువ్వు ఇలా చేసావు, ఇలా చేయకూడదని చెప్పుకోకుండా అతనితో ఏమీ మాట మంతి లేకోకుండా నీవంతుకు నువ్వు అతనంతకు అతను ఉంటే అది సంఘం అనిపించుకుంటుందా? క్రీస్తు ప్రభు సంఘం కోసం రక్తం కార్చింది ఇలాంటి వారి కోసమేనా? కాదు. తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగున్నా వారును మన యందు ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నా అన్నాడు. కాబట్టి వాక్యం ఏం చెబుతుందంటే సంఘంలో నువ్వు ఒకరి పట్ల ఒకరు దయ కలిగి ఉన్నప్పుడు సంఘం వృద్ధి పొందుతుంది. ఎదుటివానికి సహాయం చేయాలా, సహోదరుడు అతను దయ చూపించాలా, నిస్వార్థంగా. సుమా నేను ఇవన్నీ మాట్లాడుతుంది నిస్వార్థంగా. స్వార్థంతో అతనికి అది చేస్తే నాకు ఇది చేస్తాడు అనే భావనతో ఏమీ చేయదు, అవసరం లేదు. అలాంటిది దేవుడు అంగీకరించడం. నిస్వార్థమైన ప్రేమ, నిస్వార్థమైన దయాళుత్వం దేవుడిది. మనం ఇతరుల క్రైస్తవుల పట్ల అది కలిగి ఉండవలసిన బాధ్యత ఉంది. సంఘంలో ఉన్న సహోదరుడే ప్రేమగా చూడలేదే, అన్యజుడిని చూడగలుగుతావా? చూడలేవు. నీతో పాటు ప్రభరాత్రి భోజనంలో ఒకే ప్లేట్లో కూర్చొని భోజనం చేస్తున్న సహోదరుడే నువ్వు దయ చూపించలేనప్పుడు విగ్రహారాధన చేస్తున్న అన్యజనుని నువ్వు ఎలా ప్రేమించగలుగుతావు? సాధ్యం. అందుకే చెప్పేశాడు యేసు ప్రభు ప్రేమించినట్టుగా మనం ఇతరులను ప్రేమించాలి అన్నాడు. చివరిగా దయాళుత్వం అనేది నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో, పని చేస్తున్న స్థలంలో నువ్వు ఏ ఉద్యోగం అయితే చేస్తున్నావో ఆ ఉద్యోగం చేస్తున్న స్థలంలో నీ తోటి వారి పట్ల, పొరుగు వారి పట్ల దయ కలిగి ఉండాలా. నువ్వు అలా దయ కలిగి ఉండడం వలన నీ చుట్టూ వారు నీ మంచితనాన్ని, నీ దయాగుణాన్ని చూచి అరే నీ ప్రత్యేకత ఏంటి, అందరిలాగా లేవే నువ్వు, కారణం ఏంటి? నేను క్రైస్తవుడండి. అవునా, అందుకే ఇలాగున్నావు. మన ప్రత్యేకత, మన ప్రభావము ఇతరుల హృదయాల్లో పని జరిగిస్తుంది. నువ్వు 2 మాటలు యేసుప్రభువుని గురించి చెప్పేదానికంటే ఎక్కువగా నువ్వు నడుచుకునే దాని మీద ఇతరుల వ్యక్తులు దేవుడి దగ్గరికి నడిపింపబడతారు. అది దేవుడు కోరుకుంటుంది. కాబట్టి నువ్వు చేసే పని ఏ ఉద్యోగం అయితే చేస్తున్నావు, ఏ పని అయితే చేస్తున్నావు, ఆ పనిలో నీ తోటివారి ఎడల దయ చూపించాలి. దావీదు దయ కలిగిన వాడు. ఒక రెఫరెన్స్ చూపించి ముగించుకుందాం మనం. సమూయేలు 2వ గ్రంథంలో చివరిగా మాట చూడండి. దావీదు దయ చూపిస్తూ ఉన్నాడు. 2వ సమూయేలు 9వ అధ్యాయము 8వ వచనంలో యోనాతాను కుమారుడు మెఫీబోషెతు మాట్లాడుతున్నాడు. 9వ అధ్యాయము 8వ వచనంలో మెఫీబోషెతు దావీదుకు నమస్కారం చేసి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడినైనా నేను ఎంతటి వాడను అని దావీదు చూపిన దయ మెఫీబోషెతు హృదయంలో ఒక బాణంగా గుచ్చుకొని, అయా కుక్కలాంటి వాడినయా నేను, నా పట్ల నువ్వు దయ చూపుతున్నావే.
దయతో గుర్తించండి. దయ ఎల్లప్పుడూ కోరదగిందై ఉంది, కోరదగిందై ఉంది. ఎదుటి వ్యక్తి హృదయంలో బాణం దూసుకుపోయినట్టు నువ్వు చూపించే దయ అతనిలో ప్రవేశించి అతడు నీకు కీడు చేయకుండా ఆపుతుంది. అంత మాత్రమే కాదు, అతను నీ దయ వలన మార్పు చెందుతాడు. మరలా అంటున్న చివరిగా దయతో గుర్తుపెట్టుకోండి, మనము ఎవరైతే మన మీద దయ కలిగి ఉన్నారో వారికి మాత్రమే మనం దయ చూపితే మనం లోకస్తులంలాగే ఉంటామే తప్ప క్రైస్తవులంగా ఉండము. దయలేని వారి పట్ల దయ కలిగిన దేవుడు ఎలాగున్నాడో అలా కూడా మనము దయను నేర్చుకుని వర్తింపజేయాలా. ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లోనైనా దయాళుత్వాన్ని వదులుకోవద్దు. పరిస్థితులు నీకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా దయ చూపించడం మానుకోవద్దు. ఒకవేళ గతంలో నువ్వు దయ చూపకోకుండా కఠినంగా ప్రవర్తించావేమో, అయితే ఇప్పటి నుంచి అలా ప్రవర్తించు. పరిస్థితులు నీ చేతికి జారిపోయాయి, అయినా కూడా దయను విడిచిపెట్టుకోవద్దు. దయ చూపించే స్థలాలు 3. 1, నీ ఇంట్లో చూపించాలి. మొదటిగా నీ పిల్లలకు మాదిరి అయి ఉంటావు తల్లిదండ్రులుగా. 2, నీవు తోటి క్రైస్తవుల పట్ల దయ చూపించాలి. వారు నీ ఆత్మ సంబంధమైన సహోదరులు. 3, నువ్వు పనిచేసే పని దగ్గర, ఉద్యోగం చేస్తుండవే ఆ స్థలాల్లో పొరుగు వాడికి దయ చూపించాలి. నీ ప్రభావం చేత అతడు క్రైస్తవుడిగా మార్చబడే అవకాశం ఉంది. కాబట్టి దయాళుత్వం అనేది ఎల్లప్పుడూ కోరదగిందై ఉందని, దేవుని యొక్క స్వభావంలో ఒక లక్షణమని, దాన్ని మనం అలాగా పెంపొందించుకొని నిజ జీవితంలో దాన్ని అనుసరిస్తూ బ్రతకవలనని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగించేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.